హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ మెడికో ముత్యం. ఈరోజు వచ్చేసరికి మనం స్పేసెస్ ఇన్సైడ్ ఐబాయిల్ చూద్దాం. సో జనరల్గా మీరు చాలా వినుంటారు. సో ఏంటంటే యాంటీరియర్ సిగ్మెంట్ అండ్ పోస్టీరియర్ సిగ్మెంట్. సో ఇప్పుడు చిన్న డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. ఇది జనరల్గా ఐ అనుకుందాం. ఇది ఐరిస్ అండ్ ఇది లెన్స్. ఏదైతే స్పేస్ లెన్స్కి ముందుందో దీన్ని మనం యాంటీరియర్ సెగ్మెంట్ కింద చెప్తాం. అండ్ ఏదైతే లెన్స్ బ్యాక్ ఉందో దీన్ని పోస్టీరియర్ సెగ్మెంట్ కింద చెప్తాం. అండ్ ఈ యాంటీరియర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ యాంటీరియర్ సెగ్మెంట్లో మళ్ళీ రెండు భాగాల కింద డివైడ్ అయి ఉంటుంది. ఏదైతే ఐరిస్కి ముందు ఉంటుందో ఈ పార్ట్ని మనం యాంటీరియర్ ఛాంబర్ కింద చెప్తాం. అండ్ ఏదైతే లెన్స్కి అండ్ ఐరిస్కి మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పోస్టీరియర్ ఛాంబర్ కింద చెప్తారు. సో ఈ యాంటీరియర్ ఛాంబర్ అండ్ పోస్టీరియర్ ఛాంబర్ కాకుండా ఇప్పుడు యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకో. ఈ యాంటీరియర్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఈ ముందు పార్ట్నంతా యాక్వేస్ హ్యూమర్ అనేది ఉంటుందండి. అండ్ ఈ పోస్టీరియర్ పార్ట్లో మొత్తం విట్రియస్ ఉంటుంది. నేను స్టార్టింగ్ అనాటమీ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ యాక్వియస్ అండ్ విట్రియస్ యొక్క డిఫరెన్సెస్ చూద్దాం. యాక్వియస్ మోర్ ఆఫ్ లిక్విడ్ ఫామ్లో ఉంటుందండి. వెరాజ్ విట్రియస్ వచ్చేసరికి జెల్లా కన్సిస్టెన్సీ ఉంటుంది. అండ్ యాక్వియస్ వాల్యూమ్ వచ్చేసరికి 0.31 ml. ఇందులో యాంటీరియర్ ఛాంబర్లో 0.25 ml ఉంటుంది. వెరస్ పోస్టీరియర్ ఛాంబర్లో వచ్చేసరికి 0.06 ml ఉంటుంది. అదే విట్రియస్ ఛాంబర్లో వచ్చేసరికి 4 ml. అండ్ యాక్వేస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ciliary process, which is around 2.3 microliters per minute. అండ్ విట్రస్ అనేది నాట్ కంటిన్యూస్లీ ప్రొడ్యూస్డ్ అండి. అండ్ అవుట్లో వచ్చేసరికి 0.18 to 0.25 మైక్రోలీటర్ పర్ మినిట్ అవుట్ఫ్లో ఉంటుందండి. ఇన్వెస్టిగేషన్స్ వచ్చేసరికి టోనోగ్రఫీ, ఎందుకంటే ఈ యాక్వేస్ వల్లనే లోపల ఐఓపి అంటే ఇంట్రాక్యులర్ ప్రెషర్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. సో ఈ యాక్వేస్ హ్యూమర్ వల్ల ఇంట్రాక్యులర్ ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. అందువల్ల ఈ డ్రైనేజ్ సిస్టంలో కానీ లేదంటే ఈ ప్రొడక్షన్లో కానీ ఎనీ అబ్నార్మాలిటీ మే లీడ్ టు చేంజెస్ ఇన్ ఇంట్రాక్యులర్ ప్రెషర్. అండ్ యాంటీరియర్ ఛాంబర్ డెప్త్ అనేది 2.5 mm to 4.4 mm. జనరల్గా ఈ యాంటీరియర్ ఛాంబర్ డెప్త్ అనేది మయోప్స్లో అంటే మయోపిక్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుందండి. అండ్ యాక్వేస్ డెప్త్ అంటే ఏం లేదండి, జనరల్గా ఈ డిస్టెన్స్ని మనం యాక్వేస్ డెప్త్ అంటాం. దీనివల్ల ఏంటంటే మనం కొన్ని పర్టికులర్ కండిషన్స్లో ఈ యాక్వేస్ డెప్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు చాలా షాలోగా ఇలా చిన్నది కూడా ఉంటుంది అనమాట, తగ్గిపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సమ్ కండిషన్స్. సో ఇదండి ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.